రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ను నిరసిస్తూ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అన్ని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. డాక్టర్ల రక్షణకు గైడ్ లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న జూడాలు విధులను బహిష్కరించారు. No security, no security, no service, no security, no service, no security, no service, no security, no service. We want justice. We want justice. We want justice. కోల్కతాలో డాక్టర్పై రేప్ అండ్ మర్డర్ జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మంత్రి సీతక్క. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో నిరసన చేపట్టిన డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలన్నారు సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా భద్రతకు కృషి చేస్తామన్నారు. పని ప్రదేశాల్లో మహిళల భద్రత ముఖ్యమని, దానికోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క. ఈ రేపు మర్డర్స్ లో చిన్న పిల్లలు విచక్షణ కోల్పోయి జరుగుతున్నటువంటి వాటిలో ఎక్కువ డ్రగ్స్, డ్రింక్స్, మత్తు, గంజాయి ఇట్లాంటివి కూడా చాలా కేసెస్ వస్తున్నాయి. కాబట్టి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు పర్టికులర్ గా గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిర్మూలన అటువంటి ఒక అంశాన్ని తీసుకొని పనిచేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా మహిళల పట్ల గౌరవం ఉందాం, మహిళల్ని గౌరవిద్దాం, మహిళల్ని బతకనిద్దాం, మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని కాపాడుకుందాం. అప్పుడే మన సొసైటీ బాగుంటది, మన కుటుంబం బాగుంటది, మన చెల్లి బాగుంటది, మన అమ్మ బాగుంటది. మనం బాగుంటాము కానీ బయట వాళ్ళకి ఏమైతే నేను బయట ఉమెన్ టచ్ చేస్తా, ఇబ్బంది పెడతా, వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తా అంటే కుదరదు. అది నీకు ఎక్కువ రోజు మళ్ళీ నీకు అనుభవంలోకి వస్తుంది. సో అట్లాంటి అన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా నేను కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షణతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అవి కూడా తీసుకోబోతున్నాం. దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. మీరందరినీ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా, మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈ రోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తాము, మద్దతు తెలియజేస్తాము. అదేవిధంగా అప్పుడప్పుడు మన సెక్షన్ అది డాక్టర్, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హాస్పిటల్స్ లో కావచ్చు, ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లాగా ఇలాంటి అంటే సపరేట్ గా